చంపకుండా తెలియదు ఎలా ఉంటుంది? తెలియదు. ఖచ్చితంగా మనం దేంతో పొడిచామో తెలుస్తుంది, అని నొప్పి అట్లీస్ట్ మనకి నెత్తిలో ఎంటక తెలుస్తుంది. వీగినా తెలుస్తుంది. ఒక శాస్త్రీయత. ఆ! ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అమ్మా, ఈయన గారి ఆగడాలు ఎక్కువైపోయి రక్తబీజుడిది దేవాది దేవతలందరూ కలిసి జగన్మాత పార్వతీమాత దగ్గరికి వెళ్ళారు. హ్మ్. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ విధముగా రాక్షసుడి సంహరణ జరగకపోతే వాడి యాగడాలు ఎక్కువవుతున్నాయన్న ఆలోచన చేసినప్పుడు అమ్మ కొంచెం వైవిధ్యముగా ఆలోచన చేసి దుర్గా రూపాన్ని ఎత్తి, అమ్మవారి రూపం ఎత్తి రాక్షసుని సంహరించడానికి పలు విధాలుగా నరుకుతుంది. అంటే ముక్కలు ముక్కలుగా నరుకుతుంది. చేసినా కూడా ఆయన గారు ఎక్కడైతే ఆ రక్తపు బీజం పడుతుంటుందో లేస్తూనే ఉంటాడు. అమ్మ అలసిపోయి ఆలోచన చేస్తుంది, ఎలా చేయాలి, హ్మ్. చంపడం అనేది ఈ విధంగా ఉందని సప్త మాత్రికలని ఆవిడ శరీరంలో ప్రవేశించబెట్టుకుంటుంది. అంటే 7 శక్తులని ఆవిడ శరీరంలో ప్రవేశింపజేయించుకుంటుందమ్మా. హ్మ్. అంటే దుర్గామాత, పార్వతీమాత దుర్గామాత రూపాన్ని తీసినప్పుడు ఆవిడ సంహరణం చేసి ఆ శక్తి సరిపోని సమక్షంలో 7 శక్తులని అమ్మవారి రూపంలో హ్మ్. బ్రాహ్మణి, మహేశ్వరి, చాముండి ఇలా అమ్మవారి అవతారాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని అమ్మ ఏం చేస్తుందంటే ఆరవ అవతారం వారాహి, హ్మ్. ఆరో అవతారం వారాహి తీసుకొని 7వ అవతారం చాముండిలో ఉంటుందన్నమాట.